ఇక సెలబ్రిటీ జాతకాలు చెప్పే ఏనుస్వామి భార్య కంటే గిట్లా ఇక ఆమెకు వీణ శ్రీవాణి అనే పేరు తెలుగు రాష్ట్రాలల్లో ఈమె వీణకు మంచి గుర్తింపు అయితే దక్కించుకున్నది. ఇక సోషల్ మీడియాలో రెగ్యులర్ గా ఆమె యూట్యూబ్ ఛానల్లో వీణ వాయించుకుంటా కనిపించుకుంటా సెలబ్రిటీ ఇంట్లల్లో కూడా వీణ వాయించుకుంటా మంచి గుర్తింపు అయితే సంపాదించుకున్నది. ఇక భర్త వేణుస్వామి మీద ఎంత రకాలుగా ట్రోలింగ్ చేసినా గానీ ఇక ఈమె మాత్రం ఎప్పుడు సోషల్ మీడియాలో అయితే స్పందించలేదు. ఇక వేణుస్వామి మీద ఎన్ని ట్రోలింగ్లు వచ్చినా గానీ ఈమె లైట్ తీసుకునేటోళ్ళు. ఇక ఇప్పుడు తాజాగా ఈయన మీద ఎన్ని విమర్శలు వచ్చినా గానీ ఇక అది కేవలం భార్య మీదకి జోలికి పోకుండానే ఒక వర్గం టార్గెట్ చేసేటోళ్ళు. ఇక కానీ ఆ ట్రోలింగ్ ఆ విమర్శలన్నీ వేణుస్వామి చుట్టూతా తిరుగుతూనే ఉంటాయి. ఇక ఇటీవలనే నాగ చైతన్య శోభిత దులపల గిట్ల నిశ్చితార్థం ఏడుక జరిగిందని మనకి ఎరకనే. ఇక మరుసటి రోజున వేణుస్వామి ఇలా వైవాహిక జీవితం గురించి జోషన్ చెప్పిండని గాది గుట్ల మనకు తెలుసు. ఇక ఆ విషయం మీద ఇక చాలా మంది తీవ్ర విమర్శలు చేస్తున్నారంట. ఎందుకనంటే ఇక వీళ్ళు పెళ్ళైనా కానీ 3 ఏళ్ళు కలిసి ఉంటారని చెప్పేసి ఆయన జోష్ అని చెప్పి ఒక వీడియో రిలీజ్ చేసిరంట. ఇక ఇది చూసిన మీడియా ప్రముఖులంతా ఓ వర్గవు ఈ విషయాన్ని తప్పుపడుతున్నారంట, ట్రోలింగ్ చేస్తున్నారంట. ఇంకా అంతేకాదు ఇక ఈమె ఎట్టకేలకు ఇప్పుడు సోషల్ మీడియా మొదటిసారిగా స్పందించిందంట. ఇక ఆమె సోషల్ మీడియాలో ఒక వీడియో రిలీజ్ చేసింది. అది మస్తుగా వైరల్ గా మారిందంట. ఇక ఆ వీడియోలో ఈమె చాలా విషయాలు మాట్లాడిందంట. ఇక అట్లాని భర్తను సమర్థించలేదు కానీ గట్లాని వ్యతిరేకించలే లేదు. ఇక ఓ మీడియా వర్గానికి ఈమె దాన్ని ప్రశ్నించుకుంటా తప్పు పట్టడం చెప్పింది అనంట. ఇక వీడియో తర్వాత ఇప్పుడు లేటెస్ట్ గా మరో వీడియో ఆమె ట్విట్టర్ లో పోస్ట్ పెట్టిందంట. ఇక ఈ వీడియో విషయానికి వస్తే శోభితకి నాగ చైతన్యకి నా అభినందనలు అని తెలియజేసుకుంటా, నాకు మాత్రం మీరు ఒక గిఫ్ట్ పంపించాలి అని కోరిందంట. ఇక అసలు మీరు పెళ్లి చేసుకోవడం పక్కకు పెడితే ఇక మీ పెళ్లిని అడ్డు పెట్టుకొని కొంతమంది వేరే టోళ్ళని టార్గెట్ చేసేటందుకు ఉపయోగిస్తున్నారు అని అంటున్నది అనమాట. అందుకని చెప్పేసి మీరు ఖచ్చితంగా నాకైతే గిఫ్ట్ కొనియాల్సిందే. ఇక నేను పెద్దగా ఏం కోరుకోనులేండి, నాకు ఒక లేటెస్ట్ వచ్చిన ఎల్వి అనే బ్రాండ్ మీద ఉన్న పేరు బ్యాగ్ అయితే జాలు అని వ్యంగ్యంగా ఈమె ఆ వీడియోలో చెప్పింది అనుకుంటా. జరంత నవ్వుకుంటా ఎటకారంగా మాట్లాడిందంట. ఇక ఇటీవలనే ఈ విషయానికి సంబంధించి వేణుస్వామి మీద మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది, ఫిర్యాదు చేసిరు. కాబట్టి ఇక దానికి సంబంధించిన నోటీసులు గిట్లా వేణుస్వామి అందుకున్నాడంట. ఇక అందుకనే ఎట్టకేలకు స్పందించి ఇక ఈ నోటీసులను ఇక ఆమె ఆవేదనను వ్యక్తం చేసుకుంటా పరోక్షంగా ఈ వీడియోని పెట్టిందని చాలా మంది మీడియా ప్రతినిధులు చెప్తున్నారు. ఇక అసలు దీన్ని బట్టి నాగ చైతన్యాన్ని శోభితని ఈమె గిఫ్ట్ ఇయ్యమని అడుగుడేందో అని చాలా మంది ఇట్లా అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారంట. ఇక ఈ ముచ్చడంతా ఇన్న తర్వాత ఇక ఎవరు చేసింది మేలు అంటారు చెప్పురి. ఇక దీనివల్ల ఏమొస్తుంది చెప్పురి. ఇక ఇంతకీ వేణుస్వామి చెప్పడంతో ఇక ఇదంతా కరెక్టే అంటారా? ఇక మీకేమనిపిస్తున్నది అనేది కామెంట్ వల్ల కామెంట్ పెట్టూరి. అట్లనే వాడు గంటుంటే అది కూడా నొక్కురి మళ్ళొస్తా.